ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యము ఇదియే. కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వాక్యము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. దేవునికి ప్రియమైన వారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. గాయపడిన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు. మనుషులు బయట కనిపించే గాయాలను చూస్తారు, కానీ దేవుడు మనసులో ఉన్న గాయాలను కూడా చూస్తాడు. కొన్ని గాయాలు శరీరంలో కాకుండా హృదయంలో కూడా ఉంటాయి. ఎవరైనా మోసం చేసినప్పుడు, మన వాళ్ళు వదిలేసినప్పుడు, ప్రార్థనలకు సమాధానం ఆలస్యమైనప్పుడు, అపజయం వచ్చినప్పుడు, అవమానం ఎదురైనప్పుడు హృదయం చెదురుతుంది. కానీ ఈ వాక్యం మనకు ఒక మహా ఆదరణని ఇస్తుంది. మన గుండె విరిగిపోయిన దేవుడు మనల్ని వదిలిపెట్టడు, ఆయన బాగు చేస్తాడు, ఆయనే గాయాలను కట్టుతాడు. గుండె చెదరడం బలహీనత కాదు. గాయపడిన దేవుడు నన్ను మరచిపోయే దేవుడు కాదు. దేవుని దగ్గర వచ్చిన హృదయాన్ని ఆయన తిరిగి నిలబెడతాడు. దేవుని స్వస్థత నెమ్మదిగా వచ్చిన సంపూర్ణంగా ఉంటుంది. మన గాయాలను ఆయన సాక్ష్యంగా మార్చగలరు. హన్నా బాధతో విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు హన్నా బాధను చూసిన దేవుడు సంతానం లేకపోవటం వల్ల ఆమెను ఎంతో మంది హేళన చేశారు. ఆమెను అర్థం చేసుకొని పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఆమె తన గాయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవుడు తక్క సమయంలో బిడ్డనిచ్చి దేవుడు ఆశీర్వదించారు. మన కన్నీరు వృధా కాదు. దేవుని ముందుంచిన బాధ ఆశీర్వాదంగా దేవుడు మారుస్తారు. యోసేపు ద్రోహం వల్ల గాయపడిన హృదయం యోసేపును అతని సొంత అన్నదమ్ములే ద్వేషించారు, బావిలో పడేశారు, దాసుడుగా అమ్మేశారు. తాను చేయని పనికి జైలుకెళ్ళాడు. అతని హృదయం ఎంతో గాయపడి ఉండవచ్చు కదా. కానీ దేవుడు యోసేపు గాయాలను మాత్రమే కాకుండా అతని భవిష్యత్తుని కూడా ఆశీర్వదించెను. మనుషులు యోసేపును పడగొట్టినా దేవుడు అతనిని పైకి లేవనెత్తెను. చివరకు యోసేపు ఇలా నిలిచెను. తన గాయంని ప్రతీకారంగా తీసుకోలేదు, క్షమించే హృదయాన్ని పెంపొందించుకున్నాడు. మనుషులు గాయపరచవచ్చు, కానీ దేవుడు అదే గాయాలను గొప్ప పిలుపుగా మార్చగలరు. నయోమి నష్టంతో విరిగి నలిగిన హృదయాన్ని కలిగిన ఒక స్త్రీగా కనపడింది. నయోమి తన భర్తను, తన 2 కుమారులను కోల్పోయింది. ఆమె జీవితం పూర్తిగా శూన్యంగా మారింది. ఆమె ఇలా అనుకుంది, నేను నిండుగా వెళ్ళాను, శూన్యంగా తిరిగి వచ్చాను అని. కానీ దేవుడు ఆమెను కూడా ఆశీర్వదించెను. దావీదు తిరస్కారం, పాపం, బాధ మధ్యలోనూ దావీదు జీవితంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. సౌలు అతనిని వెంబడించాడు. తన కుటుంబంలో సమస్యలు వచ్చాయి. తన సొంత తప్పుల వలన కూడా తన హృదయం విరిగింది. కానీ దేవుడు దావీదుని తన హృదయానుసారుడు అని చెప్పి ఆశీర్వదించెను. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచనాపూర్వకంగా మాట్లాడుతున్నారు. హన్నా ఏడ్చింది, దేవుడు సమాధానం ఇచ్చారు. యోసేపు ద్రోహం చూశాడు, దేవుడు అతనిని పైకి లేవనెత్తాడు. నయోమి శూన్యంగా మారింది, దేవుడు ఆమెను నిండైన ఆశీర్వాదం చేత నింపెను. దావీదు విరిగినవాడుగా కనపడెను, అతన్ని కూడా దేవుడు నిలబెట్టెను. పేతురు విఫలమయ్యాడు, యేసు అతన్ని పునరుద్ధరించారు. అదే దేవుడు ఈరోజు కూడా జీవించే దేవుడై ఉన్నారు. మన గుండెలు విరిగి ఉందా? ఆయన దగ్గరికి వెళ్ళేవారిగా ఉందాము, ఆయన చేతుల్లో పెడదాము. ఎందుకంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, వారిని గాయాలు కట్టే దేవుడు. అందుచేతన ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.